నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. లోక కళ్యాణార్థం సర్వదోషాల నివారణకు శాంతి హోమం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం. భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమామంత్రాన్ని పఠించాలి. టీటీడీ ఈవో జె శ్యామలరావు విజ్ఞప్తి. తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనమైపోతాం. తిరుమలలో అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 224 అర్జీలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSలో వచ్చిన అర్జీలను నిర్దేశిత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలి. కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులకు దిశానిర్దేశం. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యం. ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించండి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి విమానాశ్రయానికి సోమవారం హైదరాబాద్ నుంచి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విమానాశ్రయంలో బీజేపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, జల్లి మధుసూదన్, చంద్రగిరి పురుషోత్తం నాయుడు, బాబు నాయుడు, నవీన్ రెడ్డిలో ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తన స్వగ్రామం నగరిపల్లికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. వారి వెంట పీలేరు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో DCCB మాజీ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి, పీలేరు నాయకులు నిరంజన్ రెడ్డి, చిన్న, వాసు, బుజ్జి, మహేష్ తదితరులు ఉన్నారు. కలికిరిలో సోమవారం నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం జరిగిన పితృపక్ష అన్నదానం 7వ రోజు కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం జరిగిన పితృపక్ష అన్నదానం 7వ రోజు కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్నారు. నైవేద్య సమర్పణ చేశారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తికి పూజలు చేశారు. సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా ఎంపీ పలువురికి అన్నం వడ్డించారు. ఆయన స్వీకరించారు. అంతక్రితం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రాన్ని ఎంపీకి అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యోగిమల్లవరంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతని సంతరించుకుని ఉంది. ఎందుకంటే ప్రతి ఆలయంలోనూ ఎవరో ఒక స్వామినో లేదంటే దేవతామూర్తినో ఆరాధిస్తుంటాం. కానీ ఈ దేవాలయంలో సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు, ఈశ్వరుడు, అలాగే వెంకటేశ్వరుడు కొలువైనటువంటి ఈ దేవస్థానం ముగ్గురు కలిసి ఒకే గర్భగుడిలో ఉండి పూజలు అందుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయం. సో ఇక్కడ రోజుకి దాదాపుగా 1500 నుంచి 2000 మంది భక్తులు ఇక్కడ దర్శించుకుంటూ వాళ్ళ మొక్కులను తీర్చుకుంటూ వాళ్ళ కోరికల్ని అనుక్షణం తీరుస్తున్నటువంటి ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఖచ్చితంగా ఆ దేవతల యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, సుఖశాంతులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ధ్వజస్తంభం ఎక్కడైనా గుడిలో ఒకటి ఉంటుంది. కానీ ధ్వజస్తంభం లేకపోయినా కూడా జస్ట్ ఆ నీడనే ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంటుంది. ఒక స్వామివారి గుడి యొక్క వెనకాలను, అలాగే గురువు గారి యొక్క గుడి వెనకల భాగంలో కనిపిస్తుంటుంది. అది తప్పక చూడవలసినటువంటి ప్రత్యేక ఇక్కడొక్కడే ప్రసిద్ధి కాంచింది. సో అది దర్శించడం సర్వ పాపాలు కానీ అన్నీ హరించి వేయబడతాయని మనస్ఫూర్తిగా అభిషేకం స్వయంగా చేసే అవకాశం. అలాగే
ఇక్కడ సాలగ్రామాలకు కానీ దేవతామూర్తులకు కానీ స్వయంగా మనమే అభిషేకం చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతుంది. ఈరోజు చాలా నాకు ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మన తిరుచానూరులో యోగి మల్లవరంలో అద్భుతమైన శివాలయం ఉంది. అదేవిధంగా మనకి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి గుడి అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రతి భక్తునికి తన సొంత చేతులతోనే సాలిగ్రామ స్వామికి కానీ సాలిగ్రామకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పాలాభిషేకం నీలాభిషేకం వాళ్ళు భక్తులు వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ కోరికలు కోరుకొని చేసుకునే అవకాశం మన ఈ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకం ఏమంటే మనకి ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం మనకు కనబడకపోయినా ఆ నీడ అంటే వెంకటేశ్వర స్వామి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి గుడికి వెనకాల గోడ మీద ఆ ప్రతిమ మనకి కనిపిస్తుంది. ఇది మహా అద్భుతమైన నిదర్శనం ఇక్కడ. అదేవిధంగా స్వామి, అమ్మవారు, సాలిగ్రామం ఈ మూడు కలిసి ఒకచోటే ప్రతిష్ఠించి దీని ప్రత్యేకతను దినదినాభివృద్ధిగా మన యోగి మల్లవరం కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఈ విశిష్టత బాగా తెలిసి భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ సొంత చేతులతోనే అభిషేకం కల్పించే భాగ్యం కలుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఈ పితృపక్షాలు అంటే 15 రోజులు మనం పెద్దవాళ్ళకి, తాతలకి, ముత్తాతలకి పిండ ప్రదానాలు చేసుకోవాలి. కొంతమంది చేసే అవకాశం లేకపోతే ఇక్కడ గుడి దగ్గర ఈ మాసంలో 15 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి వాళ్ళు చేసుకునే వాళ్ళ చేతికి ఒక్క పూట భోజనం, ఒక్కరికి భోజనం పెట్టినా మనం చేయాల్సిన ఆ కర్మకణాలు పితృదోషాలన్నీ కూడా నివృత్తి చెంది మన పితృదేవతలు మన పెద్దవాళ్ళందరూ సంతృప్తిగా ఆత్మశాంతితో ఉంటారని ఈ గుడి ప్రత్యేకత. కనుక భక్తులు ఇంకా దీని మీద భక్తి శ్రద్ధలతో వస్తున్నారు కాబట్టి తెలియని వారందరూ కూడా వచ్చి ఒకసారి మీ కోరికలను కోరి స్వామివారికి సాలిగ్రామానికి పాలాభిషేకం చేసుకుని మీ కోరికలని ఇక్కడ నెరవేర్చుకుని మీరు సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్ షోను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా అదే రోజున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర పర్యాటక శాఖ, లక్స్ అండ్ డెసిబుల్స్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సంయుక్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో సుమారు 6 కోట్ల రూపాయలతో చంద్రగిరి కోటలో లైట్స్ అండ్ సౌండ్ షో ఏర్పాటుతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసి సెప్టెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమన్వయ సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు. ఏపీటీడీసీ, డివిఎం, పర్యాటక శాఖ అధికారులు పూర్తి బాధ్యతగా ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని అన్నారు. సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటుతో చంద్రగిరి కోటలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రమణ ప్రసాద్, ఏపీటీడీసీ డివిఎం గిరిధర్ రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర ఆర్కియాలజీ సబ్ సర్కిల్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్, లక్స్ అండ్ డిసిబుల్స్ ప్రతినిధి శివ తదితరులు పాల్గొన్నారు. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరించేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను అలాగే అపోహలను పక్కన పెట్టవచ్చని తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వాస్తుహోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు తెలిపారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమామంత్రాలైన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ
అని పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధానార్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేదపారాయణ ద్వారులు, ఋత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమో శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగిస్తుంది. 10 గంటల కల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. 8 మంది అర్చకులు, 3 ఆగమ అడ్వైజర్స్ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హంద్రీనీవా మరియు కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ రానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ 2వ దశ పనులను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని, దానికి ఉదాహరణే హంద్రీనీవా అని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు 4,200 కోట్ల రూపాయలను ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడంటే ప్రజలు ఆలోచించాలని, రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఏ రకంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం, దగా చేశాడో హంద్రీనీవాను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు హంద్రీనీవా ద్వారా 4 ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి కృషి చేస్తే గడచిన 5 ఏళ్లలో కాలువకు సంబంధించిన విస్తరణ మరియు లైనింగ్ పనులు చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనీవాను వినియోగించుకోలేకపోయామని, పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్లో చుక్క నీరు కూడా లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనా పాపమే మనకు శాపంగా పరిణమించిందని తెలిపారు. ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి, దానికి ఉదాహరణే ఏదైతే హంద్రీనీవా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాకి 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేశాడో ఈ హంద్రీనీవా ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హంద్రీనీవా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు, త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనీవా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో హంద్రీనీవాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ, లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనీవాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా. ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ, ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం, చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకి శాపంగా మారినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం. అంచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు, మాజీ మంత్రులు ఆయన కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కానీ, ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే ఎంతోమంది ఆయకట్టుకు కానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా కష్టాల ప్రభుత్వం మరి దృష్టి ఎంత కక్ష ప్రజల మీద సాధించి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి.
ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యమవుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో 2017వ సంవత్సరంలో స్వచ్ఛతా హీ సేవ ప్రారంభించామన్నారు. 2017 నుంచి 2023 వరకు విభిన్న రకాల థీమ్లతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కో థీమ్తో తిరుపతి నగరంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సంపూర్ణ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే థీమ్తో సెప్టెంబర్ 17వ తేదీన ర్యాలీ ప్రారంభించామని, ప్రతి వార్డులోనూ తడి పొడి ప్రమాదకర వ్యర్థాలు వేరు చేయడంపై అవగాహన నిర్వహించామని అన్నారు. నగరంలోని కొన్ని చెత్త డంప్ కేంద్రాలు గుర్తించి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి అక్కడ మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నగరంలోని మురుగు కాలువల్లో చెత్త తొలగింపు పనులు చేస్తున్నామని అన్నారు. వర్షం వస్తే ఆటోనగర్, లక్ష్మీపురం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాలువల్లో చెత్త తొలగింపు వల్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుపతి నగరంలో గుర్తించిన గుంతలను బాగు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మ్యాప్పై మై ఇండియా యాప్ ద్వారా ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 26న తిరుపతి నగరంలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. పర్యాటక శాఖ సహకారంతో ఇందిరా మైదానంలో వీధి నాటకాలు, ఇండోర్ స్టేడియంలో శానిటరీ వర్కర్స్కు ఆరోగ్య పరీక్షలు, పీపీఈ కిట్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. వేస్ట్ టు ఆర్ట్, వేస్ట్ టు వండర్ పోటీల కార్యక్రమం ఉందని, ఇందులో అందరూ పాల్గొనవచ్చని అన్నారు. ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని వారి సృజనాత్మకతతో వేస్ట్ వస్తువుల నుంచి విభిన్న రకాలైన వస్తువులను తయారు చేయవచ్చని అన్నారు. అలా చేసిన వాటిని 26వ తేదీ కచ్చపి ఆడిటోరియం వద్ద ప్రదర్శించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే, మేయర్ తదితరులు పాల్గొంటారని అన్నారు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఇటీవల పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించామని అన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వినియోగించవద్దని ప్రజలను కోరారు. నగరంలోని డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులు ప్రభుత్వ అనుమతితోనే తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ స్వచ్ఛత హీ సేవ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ మనము ప్రతి ఇయర్ 2017 నుంచి ప్రతి సంవత్సరము మనం గాంధీ జయంతి అక్టోబర్ 2 ముందు ఒక 2 వీక్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ఇయర్ కూడా సంపూర్ణ స్వచ్ఛత అండ్ స్వభావ స్వచ్ఛత అనే థీమ్తో మనము కండక్ట్ చేస్తున్నాము. ఈ 14th నుంచి మనం స్టార్ట్ చేసాం. యాక్టివిటీస్ 17th స్టార్ట్ అయింది. సో ఈ స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో మనకు 3 కాంపనెంట్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ది స్వచ్ఛతకి భాగీదారి అనేసి, అందులో ఏంటంటే మనము డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాం. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనము ఏదైతే డే టు డే శానిటేషన్ చేస్తామో ఆ శానిటేషన్లో భాగంగానే మనం ప్రతిరోజు కూడా కొన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక 25 దాకా డ్రోన్ కూడా వచ్చి మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి డ్రోన్ వచ్చింది. సో ఆ డ్రోన్లో మనం ఈ 25 టార్గెట్ యూనిట్స్ ఎప్పుడు నుంచో డంప్ పడిపోయి తీయకుండా ఉన్న టార్గెట్ యూనిట్స్, అవి కాకుండా మనం వేకెంట్ సైట్స్ అనేవి 190 ఐడెంటిఫై చేసాము. ఆ వేకెంట్ సైట్స్ ఏమవుతుందంటే మనము పబ్లిక్ వెళ్ళి అక్కడ వేస్తున్నారు, ఆ ఓనర్ దాన్ని చూసుకోకుండా ఉండడంతో మనం పెనాల్టీ వేసేసి దాన్ని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఆ వేకెంట్ సైట్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాము. అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. అందులో భాగంగానే డ్రైన్స్ డీసిల్టింగ్ కూడా చేస్తాం. ఆ డ్రైన్స్ డీసిల్టింగ్ నియర్లీ 90 lakhs పెట్టి ఒక టెండర్ పిలిచేసి డీసిల్టేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. నేను దానికి ఇంకొకటి కూడా చెప్పాను, కార్పొరేటర్స్ని ఇన్వాల్వ్ చేసి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్వాల్వ్ చేసి ఆ డీసిల్టేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చేయమని చెప్పాము. ఎందుకంటే మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షం పడితే మనకి చాలా ఏరియాస్, ఆటో నగరు, లక్ష్మీపురం ఇవన్నీ కూడా నీటికి ముంపవుతున్నాయి. సో ఈ డ్రైన్స్ డీసిల్టేషన్ అన్న చేస్తే కొంచెం వరకు తగ్గుతుంది. మనం మిగతావి డ్రైన్స్ అనేవి వైడెన్ చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. డీసిల్టేషన్తో కొంచెం తగ్గుతుందనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. థర్డ్, నేను మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసేసి 50,000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఆ మ్యాన్ హోల్స్ కూడా మనము సిల్ట్ చెత్త ఏదైతే ఇరుక్కుపోయి ఉంటే అది తీయమంటున్నాం, లీకేజెస్ ఉన్నాయి కాబట్టి. సో ఆ మ్యాన్ హోల్స్ చేస్తున్నాము. అండ్ అందులో భాగంగానే మనము ఈ పాట్ హోల్స్ ఏమైనా పెద్ద పాట్ హోల్స్ ఉంటే బ్రహ్మోత్సవాల టైంకి ఇబ్బంది కాకుండా నేను ఎస్సీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము. సో సెకండ్ థింగ్, మాస్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి కాబట్టి ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ మెప్ప వీళ్ళకి కాకుండా పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ మేపుల్స్
మ్యాప్ మై ఇండియా అనేది ఒక యాప్ ఇచ్చారు గవర్నమెంట్. ఆ యాప్లో మనము ఈవెంట్స్ అనేది కూడా పబ్లిక్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చెత్త ఉందని కూడా వాళ్ళే ఐడెంటిఫై చేసి పెట్టచ్చు. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో ఇక్కడ నా చెత్త ఉంది మా ఇంటి పక్కన, జీవీపీలు కాదు, మనం రెగ్యులర్గా పడే చెత్త కాదు, అది రెగ్యులర్గా తీస్తాము. వేకెంట్ సైజ్లో చెత్త పడడం కానీ, కొన్ని ఏరియాస్లలో మనము ఫ్రింజ్ ఏరియాస్లో చెత్త ఉండడం, అవి ఐడెంటిఫై చేసి పెట్టినా మేము అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. కొన్ని మా దృష్టిలో లేనివి కూడా ఉంటాయి కాబట్టి అవి పెట్టుకొని అది గవర్నమెంట్ మొత్తం కూడా చూడొచ్చు. సో అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ తర్వాత 26న మనము పెద్ద ఎత్తున కొన్ని ప్లాన్ చేస్తాము. ఫస్ట్ స్ట్రీట్ ప్లేస్ మనము ఈ ఎక్కడైతే ట్రాఫిక్లో ఉంటాయో అవి ఆర్డీ టూరిజంతో మనము కొలాబరేట్ చేసుకుని స్ట్రీట్ ప్లేస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. స్ట్రీట్ ప్లేస్ కాకోకుండా మనం ఇందిరా మైదానంలో ఒక నాటక్లా కూడా మనం స్వచ్ఛతా హీ సేవకు ప్లాన్ చేస్తున్నాం. తర్వాత అక్కడే పక్కన మనము ఇండోర్ స్టేడియంలో అంతా ఒక 200 మెంబర్స్ శానిటేషన్ వర్కర్స్తో మనం ఈ స్వచ్ఛతా హీ సేవలోని ఇంకొకటి సఫాయి కర్మచారి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవరేజ్, హెల్త్ చెకప్స్, వాళ్ళకి పీపీఈ కిట్స్ ఇవి కూడా ఇస్తాం. పీపీఈ కిట్స్ ఐఓసీఎల్ వాళ్ళతో మనము వాళ్ళ సిఎస్ఆర్ కింద ఒక 500 కిట్ల దాకా తీసుకుంటున్నాము. సో అవి డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేయడము, అన్నీ కూడా టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్తో కూడా అక్కడ టెస్టులు చేయించడం. చాలామంది నాకు చెప్పడం ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ కూడా తేలుతున్నారు. వాళ్ళందరినీ మళ్ళీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మనము రెఫర్ చేయడం జరుగుతుంది. ఆ హెల్త్ చెకప్స్ కూడా మనకి ఎంతమంది అయితే వర్కర్స్, మొత్తం 900 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు యూడిఎస్ వర్కర్స్తో కలిసి. సో వాళ్ళకి చెకప్ చేసేసి అక్కడే ఏమన్నా వాళ్ళకి ఇంకా ఇన్సూరెన్స్లు అని లేకపోతే అక్కడ ఎస్బీఐ వాళ్ళని పిలిపించేసి చేయించడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఆ రోజు చేసేది వేస్ట్ టు ఆర్ట్ అనేది ఒకటి చేస్తున్నాం. ఈ ఇయర్ థీమ్లోనే వేస్ట్ టు ఆర్ట్ అంటే మనకి చెత్తతో మనం ఆర్ట్ ఏది చేయొచ్చని ఆ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేస్తాం. ఈరోజు అందులో భాగంగానే మనం పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వేస్ట్ టు ఆర్ట్ అనేది మనము మొదటి ప్రైజ్ 10,000, రెండోది 8,000, మూడోది 5,000. సో మనం కాలేజ్ వాళ్ళు కానీ స్కూల్ పిల్లలు కానీ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది కచ్చిపి ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది. సో ఈ వేస్ట్ టు ఆర్ట్ ఉదయం 9 గంటలకు కచ్చిపి ఆడిటోరియంలో వచ్చి రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. తిరుమలలో ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పు చేసి ఉంటే తాను తన కుటుంబం సర్వనాశనమైపోతామని శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. తిరుమలలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. సోమవారం మధ్యాహ్నం బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యులుగా, 2 సార్లు టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా అవకాశం శ్రీవారు కల్పించారన్నారు. గత కొన్ని రోజులుగా తన మనస్సు కలత చెందుతోందని తన బాధను వ్యక్తం చేశారు. నిప్పుల కొలిమిలో నిలబడినట్లుగా ఉందన్నారు. సర్వజగద్రక్షకుడు కొలువైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయం మాట్లాడడం నిషేధం, అపచారమని అన్నారు. నీ ఆలయంలో దేవదేవ, నీ అన్నప్రసాదాల్లో అత్యంత పవిత్రమైన లడ్డూల్లో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తాను గాని తప్పు చేసి ఉంటే తాను తన కుటుంబం సర్వనాశనమైపోవాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. తన హయాంలో కళంకిత పదార్థాలు కలిపి ఉంటే నాశనమైపోతామని ప్రార్థన చేస్తున్నానని స్పష్టం చేశారు. 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. ఇది ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. గోవిందా
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి నగరంలోని వీధి వ్యాపారుల నుండి అక్రమంగా వసూలు చేస్తున్న వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుపతి నగరంలో 5,000 మందికి పైగా వీధి వ్యాపారులు ఉన్నారని, వారందరినీ గుర్తించి వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా వీధి వ్యాపారుల నుండి గేట్ పేరుతో వసూలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను కోరారు. ట్రాఫిక్, స్థానిక పోలీసులు పెట్టి కేసుల పేరుతో ప్రతి నెలా రాస్తున్న కేసులను వీధి వ్యాపారులకు మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కమిషనర్ ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి వీధి వ్యాపారులకు న్యాయం జరిగేలా హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరాములు, వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్, ఏఐటియుసి నగర అధ్యక్ష కార్యదర్శులు ఎన్డి రవి, కేవై రాజా, సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, వీధి వ్యాపారుల సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, బాలాజీ, సుధాకర్, సురేష్, బాలా, ఎల్కే నాయుడు, వెంకటేష్, మహేంద్ర, గోవిందస్వామి, వీధి వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో పనిచేసేటువంటి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీధి వ్యాపారస్తులకు వాళ్ళపైన దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈవేళ గేటు పేరుతో తిరుపతి అంతా గంపలు పెట్టుకొని అమ్మేటువంటి వాళ్ళ దగ్గర కూడా గేటు 20 రూపాయల నుండి 30 రూపాయలు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తూ ఉన్నారు. అది కాంట్రాక్ట్ ఇచ్చినారని చెప్పి చెప్తారు. అది కేవలం కాంట్రాక్టు ఉన్నటువంటి మన మార్కెట్ కొరకే పరిమితం అవుతుంది. అలా కాకుండా తిరుపతి అంతా కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఈవేళ శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గర వరకు కూడా వచ్చి వసూలు చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలి. అదే పద్ధతిలో గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలి. గుర్తింపు కార్డులు చాలా వరకు లేవు. అనేకమైన సార్లు కమిషనర్కి చెప్పాం. 2014లో సుప్రీంకోర్టు చట్టం ప్రకారంగా అంబర్ జోను, రెడ్ జోన్ అని చెప్పేసి జోన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వెండర్స్ నాయకుల్ని ఇక్కడ కమిషనర్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా పూర్తిగా చేయలేదు. పిట్టి కేసులు పెడతా ఉన్నారు ఈవేళ పోలీసు వాళ్ళు. పిట్టి కేసులను కూడా పూర్తిగా రద్దు చేయాలి. ఈవేళ పిట్టి కేసులు పెట్టి రోజువారీ కోర్టు చుట్టూ తిప్పుకుంటా ఉన్నటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల సమస్యలపై ఇవాళ కార్పొరేషన్ అధికారులకి దృష్టికి తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ తిరుపతి పట్టణంలో చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి దాదాపు 20,000 మంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు. ఇవాళ సమస్యలపైన అనేక దఫాలు మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఏ సమస్య పరిష్కారం కావట్లా. ఎవరికి కూడా ఐడి కార్డు లేదు. గేట్ వసూలు పేరుతో వేలాది రూపాయలు గేట్ వసూలు పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఇంకో పక్కన కేసులు, పిట్టి కేసుల పేరుతో పోలీసులు వారు ఒక పక్క దాడి చేస్తున్నారు. ఇంకో పక్కన చిరు వ్యాపారం చేసి టిఫిన్ బండ్లు పెట్టుకునేటువంటి ఏరియా సైడ్గా రౌడీ మొక్కలు కుమ్మాయి ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు ఇక్కడ దందా వసూలు చేస్తూ రోజుకి 1000 రూపాయల నుంచి 500 వసూలు చేస్తూ రోజు కప్పం గడే పద్ధతిలో ఇవాళ తిరుపతి పట్టణంలో వ్యవహరిస్తున్నారు. కావున ఈ తిరుపతి కార్పొరేషన్ గారు దానిపైన దృష్టి పెట్టాలా, వ్యాపారస్తుల సమస్యలపై ఇమీడియట్లీ పరిష్కారం దిశగా ఆలోచన చేయాలా. ప్రజల నుండి వచ్చిన సమస్యల వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో 44 వినతులు వచ్చాయి. తమకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వీధి వ్యాపారస్తులు కోరారు. టీడీఆర్ బండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ శుభ్రం చేయించాలని, ఇండ్లు మంజూరు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలువురు కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. అన్ని వినతులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయా విభాగాలకు వచ్చిన వినతులను వారే పరిష్కరించి వారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు సంజయ్ కుమార్, మహేష్, రాజు, శ్రావణి, నరేంద్ర, సెక్రటరీ రాధిక, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు సేతు మాధవ్, కేఎల్ వర్మ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు చంద్రశేఖర్ నాయుడు, రామ్మోహన్, నరసింహులతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 144, పంచాయతీరాజ్ శాఖకు 9, డిఆర్డీఏకు 12, పోలీసు శాఖకు 7, సర్వే డిపార్ట్మెంట్కు 5, ఏపీఎస్పీడీసీఎల్కు 5, ఎంఏయూడీకి 7, ట్రైబల్ వెల్ఫేర్కు 1, డిజేబిలిటీకి 4, విద్యాశాఖకు 2, ఎంప్లాయ్మెంట్కు 2, ఏపీఎస్ఆర్టీసీకి 1, దేవాదాయ శాఖకు 3, ఖజానా శాఖకు 1, రిజిస్ట్రేషన్కు 1, నేషనల్ హైవేకు 1, ఇరిగేషన్కు 3, మైన్స్ అండ్ జియాలజీకి 2, పీడీ డ్వామాకు 2, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డుకు 1, ఐసీడీఎస్కు 2, హౌసింగ్కు 1, జీఎస్డబ్ల్యూఎస్కు 3, రూయాకు 1, సివిల్ సప్లైస్కు 1, మెప్మాకు 1, ఐఎన్పిఆర్కు 2, వెరసై 224 వినతి పత్రాలు రావడం జరిగిందని, అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం ఎంతో ఉదారంగా విరాళాలు అందజేసిన అధికారులు, వారి సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం నుండి బ్లాక్ డే నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాధాకృష్ణలు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ 3వ దఫా అధికారంలోకి వచ్చాక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను శరవేగంగా అమలుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల కార్మిక వర్గం తీవ్రమైన 44 కార్మిక చట్టాలను రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా విభజించడం చూస్తే కార్మిక సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతున్నారని, సమ్మె చేసే హక్కు కోల్పోతున్నారని, యాజమాన్యాలతో బేరసారాలు ఆడే హక్కును కోల్పోతున్నారని, కార్మిక శాఖ, లేబర్ కార్యాలయాలు, లేబర్ అధికారులకు ఉన్న హక్కులు కాలరాయబడుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తున్నాయని, అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు అన్నారు. అలాగే ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకువస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడడం లేదని, కార్మిక హక్కుల గురించి మాట్లాడడం లేదని, రవాణా రంగంపై నూతన క్రిమినల్ చట్టాలు బ్రిటిష్ కాలింగ్ నాటి చట్టాల కన్నా అతి క్రూరంగా ఉన్నాయని, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడం కోసం పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు రాక ఉపాధి మార్గంగా ఎంచుకున్న రవాణా రంగం నుండి కార్మిక వర్గాన్ని దూరం చేయడంలో భాగంగా జరుగుతున్న ఈ చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రతి ఒక్కరూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని, అలాగే ఆటో కార్మికులకు, హమాలీ కార్మికులకు, వీధి వర్తక వ్యాపారులకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం రీతిలో సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న ప్రజా పోరాటాలను, కార్మిక పోరాటాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత మద్దతుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు శ్రీరాములు, గోవిందస్వామి, నగర నాయకులు బాబు, మహేంద్ర, రైల్వే బాల, ఏపీ బాల వెంకటేష్, నరసింహులు, శ్రీనివాసులు, ఆర్వి రమేష్, పార్వతి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు తీవ్రమైనటువంటి నష్టాన్ని దేశానికి కలిగిస్తూ ఉంది. కార్మిక రంగానికి ఆయన చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది, శాశ్వతమైనటువంటి పని ఉన్నటువంటి చోట కాంట్రాక్ట్ కానీ తాత్కాలిక పద్ధతులు ఏమీ ఉండకూడదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు డైరెక్షను. ఇది ఎక్కడా ఈ దేశంలో అమలు కావడం లేదు. అదే మాదిరి లేబర్ కోడ్ల పేరుతో ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ ఒక్క కలంపోటుతో రద్దు చేసి ఈరోజు సంఘం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పద్ధతుల్ని ఈ మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. 8 గంటల పని విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది. అనేక మంది త్యాగాల ఫలితంగా, అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి ఫలితంగా వచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని కూడా అపహాస్యం పాలు చేసే పద్ధతిలో ఈరోజు 10 గంటలు, 12 గంటలు అఫీషియల్గా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల చూస్తే 24 గంటలు కూడా పని చేయించుకుంటున్నటువంటి పద్ధతి. ఒక రోజంతా పని చేయించుకొని రెండవ రోజు విరామం ఇచ్చి మళ్ళా మూడో రోజు, అంటే ఒకేసారి 3 షిఫ్ట్లు పని చేయించుకునేంత దుర్మార్గమైనటువంటి పద్ధతులు కూడా ఈ మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈరోజు లేబర్ కోడ్ల పేరుతో సాగిస్తున్నటువంటి దుర్మార్గం అంతా ఎంత కాదు.
అదే మాదిరి రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి కూడా అన్యాయంగా ఉంది. తిరుమల శ్రీవారికి ఎంతో పవిత్రమైన పరిటాసి మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం మరింతగా వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ప్రవచనాలు నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు పోతన రాసిన మహాభాగవతం మొదటి, ద్వితీయ అధ్యయనాలను విశదీకరిస్తూ వాటి భావాలను భక్తులకు సరళంగా వివరిస్తున్నారు. దైవనామ స్మరణ, భజన, సంకీర్తనల ద్వారా దైవానుగ్రహం త్వరగా పొందవచ్చని వివరించారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబును రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, మురళి, చెంగల్రాయలు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్ర మహాభారతాన్ని ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. తిరుపతి పట్టణంలో ఉండే ప్రముఖులందరూ, ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శ్రీకాళహస్తేశ్వరాలయాన్ని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హీరోయిన్ నమిత కుటుంబ సమేతంగా ముక్కంటి ఆలయానికి విచ్చేశారు. అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని సహస్రలింగం వద్ద ఆమె రాహుకేతు సర్పదోష నివారణ పూజలను నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఉత్తరప్రదేశ్ సీఎంఓ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ సింగ్ కుటుంబ సమేతంగా ముక్కంటీసును దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, పీఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం తిరుపతి, చిత్తూరు జిల్లాల వారు శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అందరూ కలిసిమెలిసి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ గాండ్ల సాధికార కమిటీ రాష్ట సభ్యులు జగన్నాథం ఆధ్వర్యంలో తమ గాండ్ల కుల బాంధవులను ఘనంగా సన్మానించారు. అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు వాకాడు హరికృష్ణ సహకారంతో తిరుపతిలోని సత్యనారాయణపురం సమీపంలోని వీహెచ్కే ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు మరియు టీవీ సీరియల్ నటుడు బాలాజీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుల సంఘంలో ఇంత ఘనంగా కాణిపాక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసిన కుల బాంధవులందరికీ తన కృతజ్ఞత అభివందనాలు తెలిపారు. అలాగే కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి తమ కుల సంఘ నాయకులు జగన్నాథం కృషి, పట్టుదల, తమ కులంపైనున్న గౌరవాన్ని, తమ కులంలోని ప్రజలను ఎదగాలని ఆలోచిస్తూ తాను చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తనకు తెలుస్తున్నాయని, అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు వారు కూడా తమ కులాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా జగన్నాథంను కొనియాడారు. అలాగే సభ నిర్వాహకులు జగన్నాథం మాట్లాడుతూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో తమ కులస్తులు చేసిన సహస్ర కలశాలతో ఊరేగింపు, అలాగే స్వామివారికి పాలాభిషేకం, తిరుకల్యాణోత్సవం కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి తమ కుల బాంధవులు బాధ్యతతో ప్రతి ఒక్కరూ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తన వంతు ప్రోత్సాహంగా తమ కుల బాంధవులందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం గిరి, శంకర్మూర్తి, తిరువళ్లూరు నారాయణ శెట్టి, ఆర్ముగం నగేష్, శ్రీకాళహస్తి రాజేంద్ర, కుల సంఘ పెద్దలు, అలాగే అభయహస్త గోవింద సేవా మండలి సత్సంగం గురువు చంద్రమౌళి, పతంజలి యోగా గురువు ప్రభాకర్, అలాగే జగన్నాథం మిత్ర బృందం కొండా రామారావు, శాకం ప్రభాకర్, రోహిత్ సుబ్రహ్మణ్యం, ఆర్టిస్ట్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమ కుల బాంధవులందరికీ జగన్నాథం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలతో పాటు పండ్లు ఇచ్చి దుశాలువులతో ఘనంగా సన్మానించారు. ప్రతి మనసుకి ఉంటారు, మనిషికి ఉంటారు. అలాంటివన్నీ మన దగ్గరికి రాకుండా మన గాండ్ల వాళ్ళకి ఎక్కువ ఏంటంటే భక్తి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. శ్రద్ధ అంటే కాదు, భావం ఎక్కువ ఉంటుంది. మనలో ఎవరు కూడా ఎదుటివాడితో గొడవపడే మనస్తత్వం ఎవరికి లేదండి. నాకు తెలిసి తన పని చేసుకుంటూ ఎదుటివాడితో 4 మాటలు మాట్లాడి సరదాగా ఉండిపోయే మనస్తత్వం కలిగిన మనిషి. అందరిలో మింగిల్ అవ్వలేక తెలియక, అంటే మనం దీనికి పాటుపడాలి, మన వాళ్ళనందరినీ పైకి తీసుకురావాలి అనేది నాకు నిజంగా అప్పుడు ఆలోచన రారా. వచ్చిండుంటే ఏమో వేరేగా ఉండేదేమో.
కానీ ఈరోజు ఇప్పటికీ ప్రతి మీటింగ్ అయినా ఎక్కడైనా కూడా నేను వెళ్ళాలని చెప్పేసి కొంచెం నాకు ఆవేశం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళని కలవాలి, ప్రతి వాళ్ళతో మిగిలవ్వాలి, ప్రతి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, మనకి చేతనైనంత మనం చేయాలి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రిన్సిపల్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్ సింగ్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఈయనకు ఆలయ ఏసీ మల్లికార్జున ప్రసాద్ దగ్గరుండే దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. దర్శనానంతరం వీరికి ఆలయం తరపున వేదాశీర్వచనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ రవి, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం కోసం ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి ఎల్ఐసి రోడ్డులోని ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం బీకాం, బీఎస్సీ, బీబీఏ మరియు బీసీఏ విద్యార్థులకు ఆంగ్ల భాష సామర్థ్యాన్ని పెంచి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కాన్ఫ్లుయెన్స్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టాక్ ది టాక్, లిజన్ అప్, ఫిక్షన్ డిక్షన్, ఇంకా క్రాఫ్ట్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమరాల్డ్స్ డైరెక్టర్లు విశ్వనాథ్ మరియు గిరిధర్లు విచ్చేసి తమ విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు, ఎలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు తరచూ పాల్గొనాలని సూచిస్తూ నిర్వాహకులను అభినందించారు. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. లిజనప్ కార్యక్రమంలో ఇషికా జైన్ బీబీఏ విద్యార్థిని, ప్రతిభా నాయుడు బీకాం, టాక్ ఆఫ్ ది టాక్ లో రాజ్వి బీబీఏ, కీర్తన గ్రేస్ బీసీఏ, ఫిక్షన్ డిక్షన్ లో లాస్యా ఆనంద్ బీకాం, సి పృథ్వీరాజ్ బీకాం, ఈష్క్ క్రాఫ్ట్ లో జి శైలు బీఎస్సీ, షేక్ జసీరా బీబీఏలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ పోటీల్లో స్పార్క్ ఆఫ్ ది ఇయర్ గా రాజ్వే నిలిచింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మునిరత్నం, జానకిరామ్, శ్రీనివాసులు, నాదముని, ప్రిన్సిపల్ జాఫర్, అధ్యాపకురాలు గ్రేస్ వెనీలా, అమ్మాజీ, వసుంధర, సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. Okay, but the most important thing is what they are telling to you. Your career depends on that. Many of you think that, okay, if you get 95 out of 100 or 99 out of 100, of course I pretty well know that your parents are not satisfied if you get even 99. Okay, they'll come to us and ask for that 1 mark. Okay, what happened? Why my child didn't get that 1 mark? I am telling you, the marks are not going to get you any job. This you have to, okay, keep that in your mind. Be clear. It doesn't mean that, okay, sir told me that marks are not important and okay, you get 35 marks out of 100. I'm not telling that. Okay, so keep in mind that marks are not going to get you a job. Time with Emeralds Degree College, and every year we conduct a confluence. Confluence means where all rivers, the two rivers join together. That's the reading in the context of language, listening, speaking, reading and writing. All these skills have been brought together, and also all students gather here, and also they perform. They've been tested, and then the best one has been announced as a confluence winner. So that is the occasion makes us to motivate all the students and also to develop their communication skills, and in all the ways, specifically with listening and also reading and writing and speaking. And also in listening we have around 68 students have participated, and also some tests have been given, and also they took part in it, and also the best 3 have been taken, and also the same way 3 so 12 students have been taken, and also the final round is going to be in the evening, so they are going to be tested, and also that's going to be a very big event with all the students, and then finally we announce the confluence winner. We take the best of the best.
the first student. So we announced him as a winner, and also the next one is the runner. That is what today we are celebrating. Great day. Today we have conducted an exclusive language event, Confluence, where we encourage the students in all the areas of listening, speaking, reading and writing, where the students can uplift their skills, upgraded, so that they can go for anywhere confidently to encounter their careers in the professional ways. So it's a very good opportunity for the students, and we all feel very proud to be that every student took that one as a challenge and came forward to participate. And the whole premises of our college is very agile, with all kinds of encouragement by the faculty as well as the students. So I love this day because it should happen. It has been happening for last few years and still continue further for the betterment of the students in improvement their language. Today we are very proud that Emerald, we are proud to say that we are a big college, Emerald students. Like in the society where everyone asks us which college you are from, we are proud, and our parents are very proud to say that my student and my child is from Emerald College, where we have many activities like this. And like we are from a very poor English, starting from intermediate, and coming end of the year, like when we go back to degree, the final year, we feel like we can even teach the subjects which we don't know about the English. We are very good with our grammar, communication. Emeralds is the activity is not about winning or losing. It's about participating, and also here in the Emeralds, the participation gives us experiences which we will win in the other events. Under the desk, when teachers ask to speak a few lines, then later motivation given by the teachers made me to realize, and I do participated in speaking and reading. This would be a motivation factor to perform further. Today we have conducted an event called Confluence, where we can develop our communication skills, where we can speak English fluently. We provide from degree, which degree you are from, we can make our English skills more. We can provide everything we want, and from Emeralds institutions are held from Emeralds institutions have from inter to degree courses. Here we can make our future bright. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లోక కళ్యాణార్థం సర్వదోషాల నివారణకు శాంతి హోమం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన శాంతి హోమం. భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమామంత్రాన్ని పఠించాలి. టీటీడీ ఈవో జె శ్యామలరావు విజ్ఞప్తి. తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనమైపోతాం. తిరుమలలో అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 224 అర్జీలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSలో వచ్చిన అర్జీలను నిర్దేశిత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలి. కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులకు దిశానిర్దేశం. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యం. ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించండి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.